శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో స్మార్ట్ కార్డులను మంత్రి సవిత పంపిణీ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నింటినీ గాలికి వదిలేసిందని విమర్శించారు. నేడు పార్టీ ఉనికి చాటుకునేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో అన్ని మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తూ ఉంటే అది జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ప్రభుత్వంపైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది. గతంలో ఉన్న కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ కార్డు రేషన్ కార్డు అందజేస్తారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా అందజేశాం. సుమారుగా 1,24,000 మందికి కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చాం. మన సత్యసాయి జిల్లాలో కూడా సుమారుగా 6,500 మందికి కొత్త రేషన్ కార్డు, మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా 1,100 మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు కూడా పంపిణీ చేశామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఎవరైతే పార్టీలకు అతీతంగా అర్హులు ఎవరున్నారో వాళ్ళందరికీ అందజేశాం. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి స్టోరు రైస్ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాం. మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ ఇంటి దగ్గర కూడా అందజేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మేము గతంలో ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం. తొలి సంతకం మెగా డిఎస్సీ చేసి మొన్నటి రోజు వైసీపీ పార్టీ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి 150 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో మొన్నటి రోజున మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ